వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలో ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూముల్లో నిర్మాణ అనుమతుల జారీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారులు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తున్నారంటూ వేములవాడ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ 9వ వార్డ్ మాజీ కౌన్సిలర్ రామతీర్థపు మాధవిరాజు సోమవారం జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం భూసేకరణ చట్టం ద్వారా సేకరించిందని ఆమె తెలిపారు. భూసేకరణ పూర్తయిన అనంతరం ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సంబంధిత శాఖలకు సమాచారం ఇచ్చినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వేములవాడ పట్టణంలోని సర్వే నెంబర్ 853లో కొందరికి మున్సిపల్ నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని మాధవిరాజు ఆరోపించారు. ఇటీవల 2 నిర్మాణ అనుమతులను మున్సిపల్ అధికారులు ఇచ్చారని వాటిని పరిశీలించి రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. గెజిటెడ్ను ఆధారంగా చేసుకుని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తూ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో 2017లో జగిత్యాల బస్టాండ్ జగిత్యాల బస్టాండ్ నిర్మాణం కోసం మరి 20 ఎకరాల 20 గుంటల ప్లేస్ని అప్పుడున్న ప్రభుత్వం విజిట్ చేసింది. మరి ఆ విజిట్ చేసిన క్రమంలో మరి మున్సిపల్ నుంచి ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వద్దు. మరి అట్లాంటి దానికోసం మరి 853 అని సర్వే నెంబర్లో గారు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ఎలా పర్మిషన్ ఇస్తారని మొన్న జరిగినటువంటి 31వ తారీఖు నాడు జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో మరి అడగడం జరిగింది. ఆ కమిషనర్ గారు సమాధానం చెప్పకుండా కింద టౌన్ ప్లానింగ్ వారితో చెప్పించి వారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో ఈ విధంగా గెజిట్లో ఉందని ఉంది. దాన్ని ఆర్డీఓలో పంపించినాము. ఈ ఆర్డీఓలో పంపించిన తర్వాత దాన్ని ఎస్ఆర్నో తెలుస్తుంది అని చెప్పారు. అంటే ఇక్కడ వీళ్ళు సరి చేసుకోకుండా చూసుకోకుండా ఒక గెజిట్లో ఉన్నదాన్ని ఏ విధంగా పర్మిషన్ ఇవ్వద్దు అని తెలిసినా కూడా చట్టంలో ఉన్నదాన్ని ఇవ్వద్దు అని తెలిసినా కూడా ఏ విధంగా ఇచ్చారు అని చెప్తే సమాధానం లేదు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఏమని ఈ విధంగా చేశాను సువాన్సర్ మేడం అని, మీరు వచ్చిన తర్వాత కూడా దీనికి పర్మిషన్ ఇవ్వరాదని కూడా ఇవ్వడం జరిగిందని ఆ లెటర్ కూడా పెట్టడం జరిగింది. వారేమంటున్నారంటే గెజిట్ తీసేస్తే పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ మీరు ఈ విధంగా ఎలా ఇస్తారని కమిషనర్ కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకొని మరి ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయడానికి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మరి దీనికి ఏ విధంగా స్పందన వస్తుందో మరి ఏ విధంగా చేస్తారో మేము మున్సిపల్ అధికారుల నుంచి మున్సిపల్ కమిషనర్ కూడా తెలుసుకోవాలని చూస్తున్నాము. కాబట్టి ఏ సమస్య అయినా పట్టణంలో ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాం. అవినీతి అక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి. ఏంటంటే సెట్ బ్యాక్ కాకుండా టౌన్లో కూడా సెట్ బ్యాక్ కాకుండా 2020 అని కట్ ఆఫ్ డేట్ ఉన్నప్పటికీ కూడా సెట్ బ్యాక్ కాకుండా కూడా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి వాటిని కూడా మేము మున్సిపల్ ఆఫీసులో ప్రశ్నిస్తే మరి చాలా వరకు ఉన్నాయి, అవన్నీ చేయాలి, సెట్ బ్యాక్ చేయాలి, అవన్నీ కొలగొట్టాలంటున్నారు. అంటే మున్సిపల్ చైర్మన్ వారి ఆ వార్డులోనే తీసేస్తే ప్రతి వార్డు కౌన్సిల్ కూడా సహకరిస్తారు. మరి ఆ విధంగా కూడా ప్రతి దేనికైనా కూడా మేము సహకరిస్తామని మున్సిపల్ కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తుంటాం, పోరాడుతుంటాం. ఈరోజు కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.